నామినేషన్ చివరి రోజు వరకు జాబితాలు వస్తూనే ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవసరమైన చోట మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఎవరైనా సిస్టమ్ని ఫాలో అవ్వాలని మంత్రి బొత్స అన్నారు. సిస్టమ్ లాగా ఫాలో అయితేనే వ్యవస్థ నిలబడుతుంది. 2035 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే విద్యా వ్యవస్థ నిలబడుతుందని అన్నారు. 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే డిఎస్సి పోస్టులను ఎక్కువగానే భర్తీ చేస్తామన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. యామిని, ఇవాళ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఉదయం క్యాబినెట్కి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ రావడం జరిగింది. అయితే మీడియాతో కూడా చిట్ చాట్ కూడా కొన్ని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చెప్పడం జరిగింది. అయితే ఆయన మాటలో చాలా కొన్ని ఆసక్తిగా పరిణామాలు అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఐబీ సిలబస్కు సంబంధించి కూడా 1000 పాఠశాలలో కూడా ఐబీ సిలబస్ పెట్టే ప్రణాళికను కూడా ఉన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇంకా అందులో భాగంగానే కొన్ని కీలకమైన మాటలు కూడా మాట్లాడడం జరిగింది. పొలిటికల్గా కూడా సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఏదైతే అభ్యర్థుల జాబితా మార్పు అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే 4 జాబితాల్లో కూడా మార్పులు వచ్చినాయి. 4 జాబితాలను రిలీజ్ చేశారు. దాదాపు 58 అసెంబ్లీ, అలాగే ఒక 10 వరకు కూడా పార్లమెంటు స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. అయితే ఇక కేవలం ఎన్నికలకు సంబంధించి కేవలం 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో కూడా మరొక లిస్టుతో ఫైనల్ అవుతుంది అనేసి కూడా ఇప్పటిదాకా అందరూ భావిస్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా 5వ జాబితాకు సంబంధించి కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేసి అడగ కూడా పొలిటికల్గా సంబంధించి కూడా నామినేషన్ చివరి రోజు వరకు కూడా జాబితాలు అంటూ ఏమి ఉండవు. నామినేషన్ చివరి రోజు వరకు కూడా అభ్యర్థులు మార్పులు చేర్పులు కొనసాగుతుంటాయి. అది పొలిటికల్ పార్టీలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇలాంటి పరిణామాలు జరుగుతూనే ఉంటాయంటూ కూడా కొంత ఆసక్తికరంగా అయితే మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి ఇంకా 5వ జాబితా వస్తే ఇంకా ఇప్పటికీ అభ్యర్థులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అభ్యర్థులు క్లియర్ అవుతుంది అనేసి అనుకున్నప్పటికి కూడా చివరి రోజు వరకు కూడా ఇలాంటి మార్పులు, నామినేషన్ చివరి రోజు వరకు కూడా ఇలాంటి మార్పులు చేస్తామనే ఉంటామంటే కూడా ఇంకొంత మార్పులు అభ్యర్థులకు సంబంధించి చివరి వరకు కూడా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలోనే డిఎస్సికి సంబంధించి కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నాము. దాదాపు 6100 పోస్టులకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే నిర్ణయం కూడా తీసుకున్నారు క్యాబినెట్. గత ప్రభుత్వంలో కంటే డిఎస్సికి సంబంధించి కూడా మా ప్రభుత్వం ఎక్కువగానే ఇస్తుందనేసి కూడా చెప్పడం జరిగింది. ఇక అవసరమైన చోటకు మార్పులు జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించి కూడా 1-2 లిస్టులు అంటే ఉండవు అంటూ కూడా చెప్పడం వెనక కూడా ఇంకా మార్పులు అనేది పూర్తి స్థాయిలో కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సిస్టమ్ లాగే ఫాలో అవ్వాలి, అలాప్పుడే వ్యవస్థలు నిలబడతాయి అంటూ కూడా కొన్ని ఆసక్తికరంగా అయితే మాట్లాడారు. ఇక 2035 వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉండాలి. అందులో భాగంగానే విద్యా వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో బాగుపడుతుంది. ఎందుకంటే ఐబీ సిలబస్ని తీసుకురావడం వల్ల ఆ సిలబస్ అనేది పూర్తిగా కూడా అమలు అవ్వాలంటే 2035 వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉండాలి. అప్పటి వరకు కూడా అనేసి కూడా చెప్పడం కొన్ని ఆసక్తిగా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే పొలిటికల్గా కూడా కొంత విజయనగరం ఎంపీకి సంబంధించి కూడా మార్పులు జరిగే అవకాశం ఉందన్న అడగ్గా కూడా విజయనగరానికి ఆల్రెడీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడేమో అవసరం ఉండకపోవచ్చు అని కూడా చెప్పడం, కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి కూడా పొలిటికల్గా కూడా ఆయన కొద్దిగా ఆసక్తిగా అయితే మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఆమెని రైట్, థ్యాంక్ యూ.